మీరు ఉద్యోగులా? మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే ఈపీఎఫ్ నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. మీకు మీ ఉద్యోగ సర్వీస్‌లో నెల నెలా జీతం నుంచి కట్ అయ్యి పీఎఫ్ అకౌంట్‌లో జమ అవుతుంది. దీంట్లో డబ్బుల్ని పాక్షికంగా కొన్ని అవసరాల మేరకు విత్‌డ్రా చేసుకునేందుకు వీలుంటుంది. రిటైర్మెంట్ తర్వాత పూర్తిగా తీసుకోవచ్చు. ఇంకా పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి రిటైర్మెంట్ తర్వాత సర్వీస్‌ని బట్టి ఈపీఎఫ్ పెన్షన్ కూడా లభిస్తుంది. అయితే ఇదే సమయంలో ఉద్యోగులకు అందే మరో పెద్ద ప్రయోజనం ఉంది. దీని లెక్కల గురించి అందరికీ పెద్దగా తెలియకపోవచ్చు. ఆ ప్రయోజనమే గ్రాట్యుటీ. కంపెనీలో కనీసం 5 సంవత్సరాలు పనిచేసి వెళ్ళిపోయినా లేదా రిటైర్డ్ అయినా కూడా ఈ గ్రాట్యుటీ ప్రయోజనాల్ని పొందవచ్చు. ఇది ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ రంగంలోని వారికి కూడా ప్రయోజనం కల్పిస్తుంది. అసలు గ్రాట్యుటీ అంటే ఏంటి? దీనిని ఎలా లెక్కిస్తారు? మీ ఉద్యోగ సర్వీసు ఎన్నేళ్లు ఉంటే గ్రాట్యుటీ ఎంత వస్తుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక గ్రాట్యుటీ అనేది ఒక కంపెనీ యజమాని ఉద్యోగికి అందించే సేవలకు చెల్లించే చెల్లింపు. సాధారణంగా 5 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు సర్వీస్ ఉన్నవారికి మాత్రమే ఈ గ్రాట్యుటీని అందిస్తారు. గ్రాట్యుటీ చెల్లింపు చట్టం 1972 ప్రకారం ఈ చెల్లింపును అందిస్తారు. ప్రమాదం లేదా వ్యాధి కారణంగా ఉద్యోగులు వైకల్యానికి గురైతే ముందుగానే గ్రాట్యుటీని పొందవచ్చు. ఈ మొత్తం చివరగా పొందిన జీతం సర్వీసు సంవత్సరాలపై ఆధారపడి ఉంటుంది. 5 సంవత్సరాల నిరంతర సేవ తర్వాత మీరు కంపెనీ నుంచి వెళ్ళిపోయినప్పుడు మీరు అందుకునే మొత్తాన్ని గ్రాట్యుటీ క్యాలిక్యులేటర్ అంచనా వేస్తుంది. గ్రాట్యుటీ సంఖ్యను తక్షణమే పొందడానికి మీరు చివరగా తీసుకున్న జీతం, పదవీ కాలాన్ని నమోదు చేయండి. ఇక గ్రాట్యుటీ చట్టం కింద కవర్ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీని సూత్రాన్ని ఉపయోగించి లెక్కిస్తారు. అంటే కనీసం 5 సంవత్సరాలు పనిచేయాలి. ఇలా అంతకు మించి ఎన్నేళ్లు పనిచేస్తే దానికి లెక్కించి ఇస్తారు. పనిచేసిన ప్రతి ఏడాదికి 15 రోజుల వేతన సమాన మొత్తాన్ని కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. ఏడాదిలో 6 నెలల కంటే ఎక్కువ పనిచేసినా సంవత్సరంగా లెక్కిస్తారు. అంటే మీరు 5 ఏళ్ల 6 నెలలు పనిచేసినా కూడా 6 ఏళ్లుగా పరిగణిస్తారు. ఇక గ్రాట్యుటీ ఫార్ములా ఇక గ్రాట్యుటీ ఫార్ములా వచ్చేసి నెల జీతం ఇంటూ 15 సర్వీస్ కాలం 26 పని దినాలుగా ఉంటుంది. ఇక్కడ 15 రోజులు అనేది 15 రోజులకు సమానమైన వేతనం. 26 అనేది నెలకు 26 పని దినాలు. నెల జీతం బేసిక్ పేపై వధిస్తుంది. ఇప్పుడు 30,000 బేసిక్ పేపై 5 సంవత్సరాలు, 10 ఏళ్లకు, 7 ఏళ్లకు గ్రాట్యుటీ ఎంత వస్తుందనేది తెలుసుకుందాం. ముందుగా 5 సంవత్సరాలకైతే బేసిక్ పే 30,000 గ్రాట్యుటీ ఈజ్ ఈక్వల్ టు 30,000 ఇంటూ 15 ఇంటూ 5 బై 26 లెక్కిస్తే కనుక రూ. 86,538 వస్తుంది. ఈ లెక్కను చూస్తే 7 సంవత్సరాల సర్వీస్‌పై 1,21,000 వస్తుంది. అదే 5 సంవత్సరాల సర్వీస్‌కి అయితే 1,73,000 గ్రాట్యుటీ అందుతుంది. అలాగే మీ మీ సాలరీపై మీ సర్వీస్ కాలానికి అనుగుణంగా లెక్కలు వేసుకొని తెలుసుకోవచ్చు.